శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం శనివారం దినం మార్గశిర మాసం త్రయోదశి తిథి చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. 27 నక్షత్రాల్లో చాలా శుభకరమైన నక్షత్రం అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు ఈరోజు గోచార రీతిగా చంద్రుడు ద్వితీయ రాశిలోకి అంటే వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. వృశ్చిక రాశిలో చంద్రుడు యొక్క బలం కుటుంబంలో ఉన్న ఆర్థిక డబ్బులు, మానసిక ఒత్తిడి, ఆరోగ్యపరమైన విషయాల్లో వాగ్దానాలు ఇచ్చిన చోట నిలబెట్టుకోవడం, కుటుంబంలో సంతోషకరమైన వివాహములు సంబంధించిన విషయాల్లో శుభం కలుగును. అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుట, అన్ని విషయాల్లో మంచి జరుగుతుంది. ఎందుకంటే చంద్రుడు వృశ్చిక రాశిలో వెళ్ళిన తర్వాత శక్తివంతుడే అవుతాడు. అంటే గురువు యొక్క చూపు, గురు గ్రహాధిపతి 7వ ఇంటి చూపు చూడడం, కేంద్ర చూపు ద్వారా చంద్రుడికి అతి శక్తివంతమైన ద్వితీయ రాశులు రావడం మంచి జరుగుతుంది. తులారాశి వారికి అందువల్లే ఆత్మీయులతో కలుసుకోవడం, సంతోషంగా ఉండడం, ప్రేమించిన వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళ భావాలను వ్యక్తపరిచి సంతోషంగా ఈరోజు ఉండడం, ఎన్నో రోజులుగా ఇబ్బందులు కలిగి కొన్ని కుటుంబాలు మానసిక దూరమైన వాళ్ళు కూడా ఈరోజు ప్రేమతో కలుసుకొని సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు. ప్రతి చోట గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు గోచారం అనేది చాలా సంతోషంగా జరుగుతుంది. కుటుంబంలో కాదు, బయట కూడా మనం అనుకున్న పనులు విజయం పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి. మనసు ప్రశాంతం చాలా అవసరం. ఇప్పుడు ఉన్న రోజుల్లో ప్రతిరోజు ఏదో ఒక విషయం ఆలోచనలతో చాలా ఇబ్బందులు పడుతుంటాం. కానీ మంచి రోజు వచ్చినప్పుడు గుర్తించుకునే రోజుగా చెప్పుకుంటాం. ఆ మంచి రోజు అనేది చాలా రోజుల తర్వాత వస్తూ ఉంటుంది. ఈరోజు చంద్రుడు యొక్క బలంతో మర్చిపోలేని సంతోషం, ఎన్నలేని ప్రేమ, అనురాగంతో కలుగుతుంది. ఈరోజు కుటుంబం, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులతో సంతోషంగా గెట్ టుగెదర్ ప్రోగ్రాములు చేసుకోవడం, సంతోషకరంగా మాట్లాడుకోవడం, ఎక్కడ లేని సంతోషం ఈరోజు కలిగినట్లు మనం మనిషి ప్రభావం కలిగిన కొన్ని విషయాల్లో మనం ప్రేమతో కలిగిన విషయాలతో పోల్చుకోవడం ఈరోజు ప్రేమ విజయం పొందిన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు గోచార రీతిగా వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈరోజు ఒక ప్రత్యేకంగా వ్యాపారం అధిక లాభాలతో జరుగుతుంది. మీకు కష్టాలు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు ఏదో ఒక రూపంలో కలగడం వల్ల ప్రశాంత వాతావరణం ఈరోజు గడిచిపోతుంది. చిరు వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు అందరికీ ఈరోజు సహకారం అందిస్తుంది. మీరు కోరుకున్న కొన్ని విషయాల్లో ఖచ్చితంగా మంచి జరుగు తీరుతాయి. ఆర్థిక పరంగా మీరు మెరుగుపడే అవకాశం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. కలిసి వచ్చిన రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. ఈరోజు అధిక వ్యయములు ఉండగలవు, కానీ ఎట్లయినా శుభం పనులు కొరువై మీ చేసే పనుల్లో విజయం పొందగలుగుతారు. మిత్రులు కలహాలు తొలగిపోతాయి మరియు మీది ఉన్నత స్థానము యందు ప్రతికూలం ఉండగలదు మరియు ప్రత్యర్థుల గురించి భయం అవసరం లేదు. ప్రయాణాలు నిష్ఫలంగా ఉండగలదు. మీ శారీరక ఆరోగ్యం ఈరోజు మెరుగుపడుతుంది. అన్నా చెల్లెలు హాని కలిగించే ఎవరినైనా శత్రువులు కూడా కొన్ని ఉండగలదు. జాగ్రత్తగా ఉండవలను. మామూలుగా దురదృష్టములు మరియు నిరాశలు ఉండగలిగినప్పుడు చాలా చక్కగా జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో కూడా ఎదుటి వాళ్ళ వల్ల నష్టాలు జరగడానికి అవకాశం ఉన్నప్పుడు జాగ్రత్తగా మనం వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఈరోజు కొద్దిమంది నీతిబద్ధంగా ఉంటారు. వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండవలను. మీరు కలహములు మరియు శత్రు వృద్ధి ఉన్న చోట జాగ్రత్తగా ఉండవలసినగా కోరుచున్నాం. అలాగే మీరు చేయు వ్యయం వృద్ధి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా మీరు సమూలతో కోల్పోవచ్చు, కానీ మీరు దాన్ని సంపూర్ణంగా మనసు ప్రశాంతతగా మెరుగుపరచుకోవాలి. మీ తల్లి ఆరోగ్య విషయంలో కొద్దిగా వైద్య ఖర్చులు జరుగును, అందువల్ల జాగ్రత్తగా ఉండవలను. మీరు ప్రయాణించే వాహనం యందు ప్రమాదాలు గుర్తించి చాలా జాగ్రత్తగా నడిపించుకుని ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రతికూలం ఎదుర్కోవలసిన విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ధనార్జన మరియు సంపాదన నష్టము ఉండిన చోట అనేది విషయాల్లో ప్రత్యేక దూరదృష్టిని మనం కలిగి ఉండాలి. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఈరోజు సిరి సంపదలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో నిరాశ కలిగిన దాన్ని సమృద్ధిగా ఎదుర్కోవలసిన రోజుగా ఈరోజు కలిగి ఉంటారు.
మిత్రుల దగ్గర కలహాలు గుర్చి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ప్రతికూల జాగ్రత్తగా మనం వాగ్దాటి వరం ద్వారా మలుచుకోవాలి. గోచార రీతిగా క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు వివరిస్తున్నాను. అనుకున్న ప్రణాళిక ప్రకారం అభివృద్ధి ఉంటుంది. అక్కడక్కడ వచ్చిన చిన్న చిన్న అడ్డంకుల మీద తిరుగుతూ ప్రయాణించకండి. ఇతరులు మీరు ప్రవర్తన నచ్చకపోవడం ఆశ్చర్యం లేదు. మీ ఉద్దేశాలు మెడలో మీకు ఎటువంటి సందేహాలు ఉండకూడదు. ఆలస్యం చెందేందుకు మీ రుణాలు తీసుకున్న అవకాశం ఉంది. అనవసరమైన ఒత్తిడి లేదా కంగారు ఎటువంటి పని లేకుండా ఆలోచన చేయకండి. ఇంటి బాధ్యతలు చూసుకోవడానికి కొంత సమయం కేటాయించాలి. అందరూ మీ భావాలు వెంటనే ఏకీభవిస్తారు. అనుకోకుండా మీ భావాలను వారికి అర్థమయ్యేలాగా చేయడానికి మీరు ఎంతో నేర్పరి ప్రయత్నం, మీరు ఓర్పు అవసరం. కానీ ఒకవేళ మీరు అనుకొని ఖచ్చితంగా విషయాలలో సాధించడానికి ఈరోజు మంచి రోజు. ఉద్యోగం సరిగా పనిచేయడం లేదని మీరు అనిపిస్తున్న ఒక వ్యక్తి తన బాధ్యత గురించి ఇది సరైన సమయం అని గుర్తించాలి. అనవసరమైన విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు పూర్తిగా పక్కన పెట్టడం చాలా మంచిది. ఇట్లా వాతావరణం చాలా సందడి, ఉత్సాహంగా ఉంటుంది. పిల్లలు నియంత్రించే విషయాలు కష్టపడుతూ ఉంటారు. విద్య విషయంలో మెరుగుపడడానికి ఎన్నో సూచనలు వాళ్ళపైన పాటిస్తారు. అలాగే మీ కుటుంబంలో అందరి సంతోషం, భార్యాభర్తల ఐకమత్యం ఈ రోజు మనసు విప్పుకొని మాట్లాడుకునే సంతోషకరమైన రోజుగా మనం చెప్పబడుతోంది. ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా ఈరోజు శుభకరం. వాళ్ళ అనుకున్న పనులు విజయవంతమవుతాయి. ఉద్యోగ రీతిగా చాలా సానుకూలంగా, మనసు రీతిగా ప్రశాంతతగా, ఎక్కువగా సంతోషం కలిగిన రోజుగా ఈ రోజు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే డబ్బులు, ధనం అనేది కలిసి వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రత్యేకమైన విషయాల్లో ఈరోజు జాగ్రత్తలు తీసుకొని ప్రశాంత వాతావరణంతో అడుగులు వేస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నంలో విజయం పొంది వాళ్ళ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కలిగి ఉంటారు. ధనార్జన పెరుగుతుంది. ధనం ద్వారా వాళ్ళు అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తూ ఉంటాయి. విద్యార్థులకు ప్రత్యేక విద్యలో ఈరోజు విజయం పొంది గురువుల యొక్క ఆశీర్వాదం వాళ్ళు తీసుకొని అనేక దూరదృష్టి ద్వారా కొన్ని విషయాలు విద్య విషయంలో శ్రద్ధ చూపించుకొని ఈరోజు విజయం పొందే అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకంగా శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి కలిగి ఉండడం వల్ల కొత్త ఇంటి నిర్మాణాలు పనులు చేసుకోవచ్చు. కొత్త ఇల్లు, వాహనం, యోగం అన్నీ కూడా కలిసి వస్తుంది. అలాగే మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో ఈరోజు సానుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు, మానసిక ఒత్తులని అధిగమిస్తారు. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి అనుగ్రహం పొందడం చాలా సంతోషకరంగా ఉంటుంది. ఈరోజు తులారాశి వారికి శుభశాతం 90% వరకు బాగుంది.